వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీకి ఆహారం ఎంత అవసరమో మనసుకి ప్రశాంతత కూడా అంతే అవసరం. మరి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగండి, స్పిరిచువల్ జర్నీలో మాత్రమే దొరుకుతుంది. స్పిరిచువల్ జర్నీ మీరు కూడా స్టార్ట్ చేయాలి అంటే అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి గారి క్లాసెస్ వినాలి. సో ఈరోజు ఆయన మనతో జాయిన్ అవబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ జర్నీ గురించి, మనకు యూజువలీ యూనివర్స్ గురించి, అలాగే మేనిఫెస్టేషన్ గురించి, వీటి గురించిన డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మన చుట్టే కొంతమంది జనాలు ఉంటారు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా, లేదంటే అందరిలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, బట్ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నాకే ఇట్లా జరుగుతుంది, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నెగిటివ్ థాట్ ప్రాసెస్లోకే వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మరి లైఫ్లో ఏదన్నా మంచి చూడాలి, పాజిటివ్గా ఏదైనా వాళ్ళకి జరగాలి అని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? దీంట్లో వాళ్ళు వచ్చేసి ఒక 3 ఫార్ములా ఉంటాయండి. దాన్ని ఓన్ చేసుకోవడం అన్నా జరగాలి. ఆ ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ నీకు ఏది ప్రాబ్లం ఉందో దాన్ని అంగీకరించాలని చెప్తాను నేను. యాక్సెప్ట్ చేయండి. లేకపోతే దానికి ఆపోజిట్ కన్నా వెళ్ళండి. ఓకే, ఆపోజిట్ అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, నేను అంటే బలంగా నిలబడండి. అంటే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం కారణం ఎవరు, అంటే ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను నేను. బాధపడుకుంటూ కూర్చుంటే పనులు జరగవు కదా. యాక్సెప్ట్ ఒకటి, దానికి ఆపోజిట్ నిలబడం ఒకటి, లేకపోతే దాంట్లోనే నలిగిపోండి. మా క్లాస్లో వచ్చేవాళ్ళకి 3 చెప్తారండి. అంటే అక్కడ వాళ్ళకి తెలుసు, రియలైజ్ అవుతారు అనమాట. యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏది చేయాలనేది మనకు ఆలోచన వస్తుంది. అప్పుడు ఏమవుతుంటే మనిషి కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతాడు. అంటే ఈ తప్పు నా వల్ల జరిగింది, ఆ రోజు అలా చేయడం వల్ల ఈరోజు అంటే ఈ కష్టం వచ్చింది, అంటే దీనికి కారణం నేనే కదా, అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలంటే దీనికి నిలబడాల్సింది కూడా నేనే కదా అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు వల్ల వాళ్ళు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతారు. నేనేం చెప్తానంటే, మీకు ఎక్కడైతే సమస్య ఉందో డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి అని చెప్తాను నేను. మనిషి అనుకుంటే చేయగలిగింది ఏం లేదండి, బట్ మనిషి ఏమనుకుంటున్నాడు అంటే ఆగిపోతున్నాడు. మనిషి చెప్పే కదా, యాక్సెప్ట్ అన్నా చేయాలి, లేకపోతే దానిపైన బలంగానే నిలబడాలి, లేకపోతే దాంట్లోనే నలిగిపోవాలి. మనుషులు చాలామంది ఎలాగున్నారంటే దాంట్లో నలిగిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే నలిగిపోవడం అంటే ఏంటంటే మెంటల్గా నలిగిపోతున్నారు. అంటే ఫిజికల్గా బయటపడాలని అనుకుంటున్నారు, బట్ వాళ్ళు ఇన్నర్గా మాత్రము దానికి అసెండ్ అయిపోయారు. అంటే దాంట్లోనే కొట్టిమిట్టాడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనము కొన్ని అడవుల్లో ఉన్నప్పుడు చూడండి, ఒకటి ఊబి అని ఉంటుంది. ఆ ఊపిలో దిగినప్పుడు చూడండి, బయటపడాలని మనం ఎంత ట్రై చేసినా బయటికి రాలేము, లోపలికి వెళ్తూ ఉంటాము. సేమ్ మనుషులు కూడా అలాగే ఉన్నారు. మెంటల్గా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో నుంచి బయటపడాలని ఒక వ్యక్తి ఎప్పుడైతే 100% ఎఫెక్ట్ పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. బట్ మనుషులు ఏమనుకుంటున్నారంటే, నాకే కష్టాలు, నాకే దుఃఖం, నాకే ఇవన్నీ సమస్యలు, నన్ను ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అందరూ నా పైన ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలతో ఉన్నారంటే, ప్రతిరోజు మనము ఇవే మాటలు మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులతోనే కలుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎక్కువ దేని గురించి అయితే ఆలోచన చేస్తావో, దేని గురించి అయితే మాట్లాడుతుంటావో, దేని గురించి అయితే వింటూ ఉంటావో, నీ జీవితం కూడా అలాగే తయారవుతుంది. ఓకే, అంటే ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. కొంతమందికి అది వాళ్ళు అనుకునేది నిజమే, యాక్చువల్ తప్పేం కాదు. ఒక ప్రాబ్లం పోతే ఇంకోటి ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది కదా, మరి వాళ్ళకి ఎట్లా మైండ్ మారుతుంది? యాక్సెప్ట్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది, దీన్ని మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, ఇది ఎక్కడి దాకా వెళ్ళాలి, ఏం చేస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందని మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు, దాని వెళ్ళే దారిలో ఏమవుతుందంటే ఇంకో ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ మనము కాన్ఫిడెన్స్గా ఉంటాము. అక్కడికి వెళ్ళాలనుకున్నాము, ఇది వచ్చింది, సరే దాన్ని చూసుకొని దీన్ని చూసుకోవచ్చు అనే మైండ్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నాము. మనిషి అదే చెప్తున్నా కదండి, మనిషికి ఎప్పుడే కానీ సమస్యలు కోరుకున్నా అని చెప్తాను నేను. మనిషికి ఎన్నైతే సమస్యలు ఉంటాయో ఆ వ్యక్తి అంత బలంగా అవుతాడు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా ఫస్ట్ ఒక రాయి ఉంటుంది అనుకోండి, శిల్పి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ షేప్ కావాలనుకుంటే దాన్ని ఆయన చేయడానికి ఒక 1 month 2 months టైం తీసుకుంటాడు. అంటే ఆ టైం ఫస్ట్ మనం చూసిందేమో ఒక రాయినే, కానీ మనకు నచ్చిన విగ్రహం అక్కడ రావాలనుకుంటే ఆ శిల్పి దాన్ని ఎన్ని రకాలుగా కష్టపడతాడు, అంటే ఎన్ని రకాలుగా ఈ విధంగా డిజైన్ చేస్తే ఈ విధంగా షేప్ అవుట్ వస్తుందని 2 months తర్వాత వెళ్ళి నాకు ఈ ఆర్డర్ కావాలంటే ఆయన మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చింటామో ఆ విగ్రహం మన ముందు పెట్టేస్తాడో లేదు. సేమ్ అలాగేనండి, మనకు కూడా మనం ఇలా తయారు కావాలనుకున్నప్పుడు అవన్నీ భరించాలి. ఆ రాయి కూడా ఇవన్నీ కొడుతున్నానే రాయి బాధపడుతుందని ఆ శిల్పి అనుకున్నాడు అనుకోండి, విగ్రహం మనకి రాదు. సేమ్ మనం కూడా నాకు ఒక లైఫ్ కావాలనుకున్నప్పుడు, నేను ఒక సక్సెస్ పర్సన్గా నిలబడాలనుకున్నప్పుడు ఇవన్నీ భరించాలని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అది భరించడం అనేది ఉండదండి. అది ఎలాగుంటుందంటే,
అది కష్టం వచ్చినా కష్టం మాత్రం అనిపించదు. నేను మా క్లాసులకు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్తుంటా, మీరు సుఖం కావాలని సంతోషం కావాలని ఎప్పుడు కోరుకోవద్దని అని చెప్తున్నాను. నీకు ఏదైతే కష్టం ఉందో, నీకు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉందో ఫస్ట్ దాంట్లో లీనమౌండా అని చెప్తాను నేను. దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్తాను. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో దానికి మనకు ఏమవుతుందంటే అక్కడ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. రైట్. శత్రువుని శత్రు మాత్రం చూస్తే వాడు మనకి జీవితకాలం శత్రువుగానే ఉంటాడు. వాడు అలాగే ఒక 2-3 సార్లు వాడితో మాట్లాడమనుకోండి, వీడితో ఏమైనా వదిలేసి వెళ్తాడా లేదా? వీడిపైన మనం ఎందుకులే, మన ప్రభావం ఎందుకు, వదిలేద్దాం ఉంటాడు. కష్టాలు కూడా అలాగేనండి. ఎంతసేపు ఉన్నా వాటికే విసుకురావాలి. వీడి దగ్గర ఉండడం వల్ల ఏం జరగదు, వదిలేసి వెళ్దాం. సేమ్ అలాగే మన కష్టం వచ్చినప్పుడు దానిపై నిలబడాలి. జరిగితే ఏం జరుగుతుంది, మనము పుట్టుకతోనే చావును మన అంటే తీసుకొచ్చాము. ఇంకా అంతకన్నా భయంకరమైనది ఏది జరగదు. బాడీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఏం జరిగినా చిన్నదే కదా. అంటే మనం చనిపోతామని తెలిసి కూడా ఇంతగా చేయగలుగుతున్నాము అంటే అక్కడ మనం దాని చావు అనేది మర్చిపోయాము. సేమ్ అలాగే ఈ కష్టం అనేది కూడా మర్చిపోయినా అని చెప్తాను నేను. మీరు కష్టం అనేది ఎప్పుడైతే మర్చిపోయి మీరు చేయాలని చేస్తూ పోతారో ఖచ్చితంగా మీరు లైఫ్లో కోరుకునే మీ దగ్గరకు వస్తాయండి. ఓకే ఓకే. బట్ నిజంగా ఇది వెరీ ప్రాక్టికల్ సార్. ఎందుకంటే చాలా మంది ఏదైనా కష్టం వస్తే అంటే దాని నుండి పారిపోవడానికే ట్రై చేస్తారు ఎక్కువ. అయితే మీరు అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తేనే దాని నుండి మనకి అప్పుడు ఆ ప్రశాంతత అనేది వస్తుంది. పారిపోకూడదండి. ఇప్పుడు చూడండి, మీరు నైట్ చీకట్లో నడుస్తుండండి, 2 కుక్కలు మన ఇంట పడతాయి అనుకోండి, అవి మనము పరిగెత్తుకుంటే వెళ్ళే కొద్దిగా మనం వెంబడిస్తూనే ఉంటాయి. జస్ట్ మీరు వాటి మీ భయం మీలో ఉన్నా కూడా జస్ట్ అలా తిరిగి నిలబడండి అటువైపు, అవి వెళ్ళిపోతాయి, రిటర్న్ వెళ్ళిపోతాయి. సేమ్ కష్టాలు కూడా అలాగేనండి. అంటే మనం పరిగెడుతూ ఉన్నాం, వీటి నుంచి ఎలా బయటపడాలి, తప్పించుకోవాలని పరిగెడుతున్నాం కాబట్టి అవి మన వెంట పడుతున్నాయి. ఒకసారి ఫేస్ ఆపోజిట్ చేసి నిలబడండి కష్టాల వైపు. మనకి ఎక్కడ అసలు దీని కారణం ఏంటి, ఎక్కడ మిస్టేక్ జరిగింది, దీన్ని ఎలా సరి చేసుకోవాలన్నప్పుడు ఏమవుతుందంటే మనలో క్లారిటీ వస్తుంది. అక్కడ వచ్చిన క్లారిటీని రేపటి నుండి ప్రాక్టికల్లో పెట్టండి అని నేను చెప్తూ ఉంటాను. అంటే అదేదో థియరీగా కాకుండా ప్రాక్టికల్గా. ఇప్పుడు మనకు ఆకలి వేస్తే మనం తింటేనే మనకు ఆకలి తీరుతుంది. మనకు ఆకలి వేస్తే వేరే వాళ్ళు తింటే ఆకలి తీరదు కదా. అలాగే మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రాక్టికల్గా మనమే నిలబడాలి. మనం ఎప్పుడైతే నిలబడి దానికోసం నిరంతర శ్రమ చేస్తూ ఉంటామో ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సో అలాగే మీరు అన్నట్టుగా చాలా పాజిటివ్గా పుష్ చేసుకొని వాళ్ళు ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఏ క్లాసెస్ అటెండ్ అవ్వాలి సార్ మీరు చెప్పేది? అంటే మనిషికి 3 సమస్యలు ఉంటాయండి. డబ్బు, రిలేషన్, హెల్త్. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉంటే ఆ క్లాస్కి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.